కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రౌడీ రాజకీయాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ సంక్షేమ పాలన రెండేళ్లకు ప్రజలు తేడా తెలుసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి జరిగిందో గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ పట్టణంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సజ్జా దుర్గా ప్రసాద్కు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే కాంగ్రెస్ 420 హామీలపై ప్రశ్నించేందుకు అవకాశం దొరుకుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి గులాబీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. వాళ్ళ సమస్య ఒకవేళ విద్యా సంబంధించిన సమస్య అయితే వాళ్ళ పిల్లలకు సీట్లు గిట్ట కావాలంటే ఇప్పిస్తున్నా. సార్ సీట్ వచ్చింది, మాకు కొద్దిగా పైసలు తక్కువ చేయించని చెప్పండి అంటే నా దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మాట్లాడతా. లేదు మాకు కొద్దిగా హాస్పిటల్ బాగాలేదంటే నేను చక్కగా నీలిమ హాస్పిటల్కే పోమని చెప్తున్నా. ఒక కార్డు, ఆధార్ కార్డు మీకు చూపించినట్లయితే బరాబర్ మీకు వైద్యం దొరుకుతున్నది. దీనిలో కొంతమంది రాజకీయం చేస్తున్నారు. నేను చెప్పిన అధికారంలోకి మీరు రాలేదు కాబట్టి విద్యలో కానీ వైద్యంలో నేను నాకు తోచిన సాయం చేస్తా అని చెప్పిన. నేను మీ అందరూ కూడా మళ్ళా మాటిస్తున్నా, పరీక్షలు చేయించడం కానీ, అవసరమైతే ఆపరేషన్ చేయించడం కానీ, మందులు ఇవ్వడం కానీ, ఇంకా పెద్ద పెద్దవి కూడా గుండెకి సంబంధించినవి, మిగతా సంబంధించినవి కూడా మొత్తం ఇంకొక 2-3 నెలలు పెట్టబోతున్నాం. కాబట్టి జనగామలో ఉండే ఎవరికి కానీ, మా ఆడబిడ్డలకు కానీ, మా అన్నదమ్ములకు కానీ ఏమన్నా అనారోగ్యం గురైతే పైసా ఖర్చు లేకుండా చేపించే బాధ్యత నాదని మీ అందరినీ నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క పేద బిడ్డ, మీ బిడ్డ, మీ యొక్క సమస్యలు తెలిసిన బిడ్డకి ఇవాళ దుర్గా ప్రసాద్ గారికి మనం టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మీరు చెప్తున్నా, మీరు కానీ దుర్గా ప్రసాద్ గారిని ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆ సమస్య చేయడానికి నేను సిద్ధపడతా. నా తమ్ముళ్ళ దగ్గర తీసుకొని సమస్యలు చేస్తూ అనుకుంటా. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళని దగ్గర కూడా రానియరు.